పండుగ 7 దినాలు. 7 దినములకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. ఇంతకీ విశ్రాంతి దినం ఇజ్రాయెల్ ప్రజలకు ఏమిటి? ఆదివారమా శనివారమా? శనివారం. 35వ వచనం, వాటిలో మొదటి దినం మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి ఏ పనియు చేయకూడదు. విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదంట. చూసారా? విశ్రాంతి దినం వచ్చినప్పుడు, ఆ పండుగ జరుపుకుంటున్నటువంటి ఆ విశ్రాంతి దినం వచ్చినప్పుడు అందులో ఏది కూడా మీరు జీవనోపాధి ఏ పనియు చెయ్యకూడదు. జీవనోపాధి ఏ పని అనేది మీకు మొదటగా పస్కా పండుగ కోసం చెప్పినప్పుడే చెప్పాను. ఇది ఎటువంటి ఉద్యోగాలు, ఏ వ్యాపారాలు, ఏ పనులు కూడా చేయకూడదు. మీరు ఇంకా లోతుగా చూడాలి అనుకుంటే ఆ రోజు మీ ఇంటి దగ్గర వంట కూడా చేయకూడదు అన్నారు ధర్మశాస్త్రంలో. ఏ పని కూడా చేయకూడదు. 36, 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున, అన్ని దినాలు ఉండవు, వారానికి 7 రోజులే. శనివారం నుంచి లెక్క కట్టుకుంటూ వెళ్తుంటే ఆదివారం వచ్చేసరికి 7 రోజులు వస్తున్నాయి. మరి ఇక్కడ 8వ రోజు అంటున్నారు ఆయన. మనము చూసుకుంటూ వెళ్తుంటే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా చూసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆదివారం వచ్చేసరికి 7 రోజులు అయిపోతుంది. కానీ ఇక్కడ 8వ రోజు అంటున్నాడు. 8వ రోజు అనగా మరలా శనివారమే. 8th డే అంటే సేమ్ మళ్ళీ వెనక్కి రావటమే. అర్థమవుతుందండి? అందుకే మనకి 7 సంఘకాలాలు ముగించబడిన తర్వాత 8వది సంఘకాలం కాదు, 8వ దినం ఉంది. 7 దినముల తర్వాత 8వ దినం ఉంది. ఏమిటా 8వ దినం అంటే మళ్ళా మొదటి దినమే. మొదటి దినం ఏమిటి? మొదటి సంఘకాలం ఏమిటి? ఎఫెసీ సంఘకాలము. 2వ సంఘకాలము స్ముర్ణ. 3 ఇలా 7 రోజులు కనుక 7 సంఘకాలాలు. మరి 7 సంఘకాలాలు ముగించిన తర్వాత 8వ దినం గురించి మాట్లాడుకోవాలని అంటే మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆది అపోస్తుల బోధ దగ్గరికే వెళ్ళాలండి. మొదటి సంఘకాలం బోధ ఏమిటి? ఆది అపోస్తుల బోధ. పౌలు గారు ఏం బోధించారు అదే బోధ ఉండాలి. పేతురు గారు బోధించినటువంటి అదే బోధ ఉండాలి. ఆది అపోస్తులు ఏ బోధ బోధించారో ఆ బోధయే మరలా ఇప్పుడు జరగాలి. అదే 8వ దినం. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి ఏ పనియు చేయకూడదు. 8వ దినాన్ని కూడా మీరు ఏ పని కూడా చేయకూడదు. తర్వాత ఈ 37, 38, 38 అవి అన్నీ మామూలు అంటే మొత్తం అన్ని పండుగల కోసం వస్తున్నాయి అన్నమాట. 39వ వచనం నుంచి చదవండి. అయితే 7వ నెల 15వ దినం మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరించవలెను. ఆ పండగ చేసే విధానం గురించి చెప్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలంట ఆ పండగలో? మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గుంజి చెట్ల కొమ్మలను, కాలువల వద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. 41, అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలెను. ఏటేటా. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఖచ్చితంగా చేయాలంట. 7వ నెలలో దానిని ఆచరించవలెను. నేను ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేలులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇజ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. అసలు ఎందుకు ఇది చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకి ఈ 42వ వచనం దగ్గర కనిపిస్తుంది. ఈ పర్ణశాలల పండుగ ఎందుకు చేయాలి? ఈ లేవి కాండం దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఇంకనూ అరణ్యంలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఇప్పుడు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ అరణ్య మార్గంలో ఉంటున్నప్పుడే వీళ్ళకి ఈ ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు దేవుడు ముందు జ్ఞానము ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన ముందు జ్ఞానంతో మీరు ఈ దేశమును నిశ్చయంగా స్వతంత్రించుకుంటారు, కనాను దేశంలోకి మీరు అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత అక్కడ మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ యొక్క దేవాలయాన్ని ఎలా నిర్మించాలో ఎంత కూడా నిర్మాణం జరుగుతుంది, అంత బాగానే ఉంటుంది. తర్వాత మీరు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. అరణ్యంలో ఉన్నంతకాలం కూడా వాళ్ళు స్థిర నివాసాల్లో లేరు.
ఒక వారము ఇక్కడ గుడారాలు వేసుకునేవారు. వారం అయిన తర్వాత మరలా ప్రయాణాని కోసం వారు సిద్ధపడినప్పుడు ఆ గుడారాలన్నీ తీసుకొని మరలా ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో స్థలంలోకి వెళ్ళి మరలా అక్కడ గుడారం వేసుకుని అక్కడ నెల రోజులు ఉంటే నెల రోజులు, వారం రోజులు అయితే వారం రోజులు, ఇలాగ ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్య మార్గం అంతా కూడా వాళ్ళు ఏం చేశారు అంటే గుడారాల్లో నివసిస్తూ వాళ్ళు ప్రయాణం చేస్తూనే వచ్చారు. కానీ వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టినప్పుడు, పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ కనాను దేశంలోకి అడుగుపెట్టినప్పుడు, వారి స్వాస్థ్యాలు వాళ్ళకి పంచిపెట్టి ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు? స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని మంచి మంచి చక్కని బంగ్లాలు చూసారండి, మంచి మంచి బిల్డింగులు కట్టుకొని ఉండొచ్చు. కానీ ఎన్ని చేసినా ఏది చేసినా కానీ ఈ పండగ వచ్చే సమయానికి, ఈ పర్ణశాలల పండుగ వచ్చే సమయానికి, లేదా ఈ గుడారాలు పండుగ వచ్చే సమయంకి వచ్చేసరికి ప్రతి ఇజ్రాయేలుడు తన గృహాన్ని విడిచిపెట్టాలి. తన గృహాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మనం చదువుకునే విధానము ఆ యొక్క నిర్వంజ కొమ్మలతోనూ, ఆ చెట్ల కొమ్మలతోనూ, ఆ కర్రలతోని వీళ్ళు ఒక గుడారాలను ఏర్పాటు చేసుకోవాలి, చిన్న పర్ణశాలలు ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఆ పర్ణశాలలను వాళ్ళు 7 దినాలు నివసించాలి. ఆ 7 దినాలు అక్కడే నివసించాలి. తన ఫ్యామిలీతో అందరూ కూడా అక్కడే వంట చేసుకోవాలి, అక్కడే ఉండాలి, అక్కడే భుజించాలి, అక్కడే నిద్రపోవడం ఇవన్నీ కూడా అక్కడే చేయాలండి. వాళ్ళ ఇంటికి ఉండొచ్చు, ఒక 2-3 కిలోమీటర్ దూరంలో వాళ్ళ ఇల్లు ఉండొచ్చు చక్కగా. అమ్మ ఏంటమ్మా ఇక్కడ ఇలాంటి గుడారం దగ్గర ఉండమంటున్నారు ఏంటి? నిన్నటి వరకు నేను చక్కని మంచి పరుపులు, మంచి మంచి కాట్లు, మంచి మంచాల దగ్గర నేను బొజ్జున్నాను, చక్కగా పడుకున్నాను అని వాళ్ళ అబ్బాయి ఎవరో అడిగాడు అనుకుందాం. నాయన నువ్వు వెళ్ళి అక్కడ పడుకుంటే మళ్ళీ మనం వెనక్కి రాలేం. ఈరోజు ఇక్కడ దోమలు కుట్టొచ్చు, నలులు ఉండొచ్చు, ఏంటి ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, ఏదో స్మెల్ రావచ్చు, ఏదొచ్చినా కానీ దేవుడు మనకి దీంట్లో నివసించమన్నాడు. మనం ఖచ్చితంగా ఈ వారం రోజులు ఇక్కడే ఉండాలి, ఈ క్యాంప్లోనే మనం జీవించాలి. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏం మనం గ్రహించాలి? ఎందుకు దేవుడు వాళ్ళకి ఒక స్థిర నివాసాలు కట్టుకున్న తర్వాత కూడా మీరు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ పర్ణశాలను నిర్మించుకొని అందులోనే జీవించాలని ఎందుకు చెప్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజల జ్ఞాపకార్థం. ఏంటి జ్ఞాపకార్థం? ఒక నిర్గమం ఉంది. ఆ నిర్గమంలో వాళ్ళు ఎలా నివసించారు, ఎలాంటి కష్టపడ్డారు. ఊరికినే నీకు నిత్య జీవము, ఊరికినే నీ థియోఫను దేవునికి అనుగ్రహించట్లేదు, ఊరికినే నీ వాక్య శరీరానికి దేవుడు అనుగ్రహించట్లేదు. నీవు చేసినటువంటి నువ్వు ఒకప్పుడు అనుభవించినటువంటి ఆ కార్యాలు, ఆ యొక్క థియోఫను కోసం నువ్వు ప్రయాసపడిన ప్రయాస, ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన జీవించిన జీవితం గురించి భక్తుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన శరీరధారిగా భూమి మీద జీవిస్తున్నప్పుడు సంతోషంతోనూ, ఆనందంతోనూ, ఉల్లాసంతోనూ, ఉత్సాహంతోనూ ఎగురు గెంతులేస్తూ ఆయన సువార్త ప్రకటించాడని చెప్పలేదు. కన్నీళ్లతోనూ, బాధతోనూ ఆయన శరీరము నలగొట్టుకుంటూ జీవించాడని చెప్తున్నాడండి. అది జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకే మనం ప్రతిసారి కూడా ప్రభురాత్రి భోజనం భుజిస్తూ ఉన్నప్పుడు ఇది ప్రభు శరీరం అని వివేచించాలి, వివేచించి తీసుకోవాలి. ఎందుకు ఆ యొక్క రొట్టెని, లేదా ఆ యొక్క రొట్టెని ఎందుకు అది నలగొట్టబడాలి అని అంటే, ఆ రొట్టె ప్రభు శరీరం సాదృశ్యంగా ఉంది. ప్రభువు కూడా కల్వరి శిలువలో నలగొట్టబడ్డాడు. ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ పర్ణశాలల పండుగ దగ్గర కూడా ఉన్నప్పుడు కూడా నీకు అన్ని చక్క టేబుల్ ఫ్యానో లేదు, మంచి సీలింగ్ ఫ్యానో లేదు, మంచి ఏసీ రూమ్లోనో నువ్వు జీవించి ఉండొచ్చు. ఆదివారం వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్ణశాలలో జీవించాలి. విశ్రాంతి దినం అక్కడికి వచ్చి ఉండొచ్చు. ఎవరో అన్నారండి, మనం వేపగుండ జంక్షన్ దగ్గర షాప్ దగ్గర మనం ఆరాధన స్టార్ట్ చేసాం, గుర్తుందండి? చిన్న షాపు, ఎంత పొడవు కూడా లేదు నాకు తెలిసి, ఇంత పొడవు కూడా ఉండదు నాకు తెలిసి, ఒక 30 మంది సరిపోయినాను. అక్కడే స్టార్ట్ చేసుకున్నాం. ఎవరో వచ్చారు, జస్ట్ 1 రోజు 2 రోజులు వచ్చినట్టున్నారు నాకు తెలిసి. ఏంటి చర్చి అంటే ఒక చర్చి రూపకంగా ఉండాలి, కానీ అది షాప్ దగ్గర పెట్టేసి ఏదో పాటలు పాడుకొని ఏదో మాటలు చెప్పుకుంటున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు అని అన్నారు. నిజంగా వాళ్ళకి ఒకవేళ లోకస్తుల వల్ల ఉండి లోకస్తులుగా ఉండి ఆ మాట పలికితే పర్వాలేదు, వాళ్ళు క్రైస్తవులే, వాక్య జ్ఞానం కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళే, ఇవన్నీ తెలిసిన వ్యక్తులు. వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి అని అంటే, మంచి చక్కగా ఫర్నిచర్తో తయారు చేసి కూర్చోవడానికి అన్ని సదుపాయాలు రెడీ చేసి ఉంటే వాళ్ళు వచ్చి కూర్చొని వాక్యం వింటారు.
కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అన్నాడు ఆయన. మనం చూడాల్సింది గోడలు సున్నాలు ఎంత బాగున్నాయి, ఏ టైల్స్ వేసారు, ఏ ఫర్నిచర్ వాడారు, ఇది కాదు. సంఘము అనగా మనుషులు, గోడలు కాదు, బిల్డింగ్లు కాదు. సంఘము అంటే ఆ బిల్డింగ్ లోపల నివసిస్తున్న మనుషులే సంఘము. ఆ సంఘంలో వ్యక్తులు ఎలా ఉన్నారు, ఆ సంఘంలో సిస్టర్స్ ఎలా ఉన్నారు, ఆ సంఘంలో బ్రదర్స్ ఎలా ఉన్నారు, ఆ సంఘంలో పిల్లలు ఎలా ఉన్నారు, ఆ సంఘంలో సేవకుడు ఎలా ఉన్నాడు, ఆ సంఘంలో వాక్యం ఎలా వస్తుంది, ఆ సంఘము నిశ్చయంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుందా లేదా, అక్కడ అలా ఉందా లేదా, అది చూడాలి. అది చూడలేదు, చెప్పి చూసుకుంటూ వెళ్ళారు. మంచిదే, మనప్పుడు వాళ్ళకు దెప్పడం కోసం మాట్లాడట్లేదు. వాళ్ళు ఏం చూశారు, ఏం పొందుకుని వెళ్ళారు చూసుకోండి. అదే నేను చెప్తున్నాను. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, పర్ణశాలల పండుగ అనగానే ఆ 7వ దినాన్ని వచ్చినప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నారు, చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. లేదు, వాళ్ళు నలగొట్టబడుతూ ఉన్నారు. ఆ 7 దినాలు కూడా వాళ్ళు ఎంతో చక్కగా ఉండొచ్చు మిగతా రోజుల్లోని, ఆ అన్ని నెలల్లోని మిగతా దినాలన్నింటిలో కూడా వాళ్ళు చక్కగా హ్యాపీగా వాళ్ళ పిల్లలు, తన భార్య, తన పిల్లలు, తన కుటుంబస్తులు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ పర్ణశాలల పండుగ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎక్కడిని వాళ్ళని ఉండమన్నాడో అక్కడే ఆ గుడారాలు ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ 7 రోజులు ఉండాలి, అక్కడే వండుకొని తినాలి, అన్నీ కూడా అక్కడే చేయాలండి. సరే అండి, దీన్ని వాళ్ళు జ్ఞాపకార్థంగా చేయండి అని చెప్తున్నాడు ఆయన. జ్ఞాపకార్థంగా చేయాల్సినవి ఉన్నాయి. యేసు ప్రభు వారు, క్షమించండి, దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశంలోనే పస్కా బలిని అర్పించాడు. ఇప్పుడు పస్కా పండుగ కాదు, పస్కానైనా ఐగుప్తు దేశంలోని అక్కడ కార్యం ముగించిపోయింది, అయిపోయింది కదా అని చెప్పి అక్కడితోనే అది ఆపేయాలి కదా. అరణ్య మార్గంలోని కూడా పస్కాని ప్రతి సంవత్సరం వాళ్ళు అర్పిస్తూనే ఉన్నారు. అరణ్య మార్గంలో కాదు, వాళ్ళ వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత కూడా అర్పిస్తూనే ఉన్నారు. వాగ్దాన దేశంలో మాత్రమే కాదు, రాజుల కాలం వచ్చేసింది, న్యాయాధిపతుల కాలం వచ్చి ఈ కాలాలన్నిటి గుండా కూడా పస్కాను అర్పిస్తూ 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 ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు పస్కాను అర్పిస్తూనే ఉన్నారు. ఏమి పస్కాను ఐగుప్తు దేశంలోనే విడిచిపెట్టేయాలి కదా, అక్కడితోనే అయిపోయింది కదా కార్యక్రమం అంతా కూడా. ఎందుకు అంటే ఐగుప్తు దేశంలో నా ప్రజలు ఎలా బాధలు అనుభవించారు, ఎలా నలగొట్టబడ్డారు, దాని జ్ఞాపకార్థంగా ఈ పస్కాని మీరు ప్రతి సంవత్సరము మీరు పాటించాలి అని చెప్పాడు. అలా ఇది కూడా చేయాలన్నమాట. వాళ్ళు ఈ పర్ణశాలల పండుగ కూడా ఈ 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వాళ్ళు ఎలాంటి నివాసాలు కట్టుకున్న, ఎలాంటి గుడారాల్లో నివసించారు, ఎలాంటి ప్రయాణాలు చేశారు, ఎలాంటి రాళ్ళు, ఎలాంటి ముళ్ళులు, ఎలాంటి మార్గాలు గుండా ప్రయాణం చేశారు, ఇవన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన జనరేషన్ ఎవరు అంటే కొత్త జనరేషన్ వాళ్ళు. వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు? కొత్త న్యూ జనరేషన్, కొత్త తరం వాళ్ళు. యోషువ నాయకత్వంలో కొత్త తరం వాళ్ళు వచ్చారు. ఆ పాత తరం వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలోని ప్రయాణం చేసినటువంటి ఆ తరం వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే మరణించారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు అనుభవించినటువంటి హింసలు ఏవి కొత్త తరం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఏం చేయాలి అంటే జ్ఞాపకార్థముగా ఇవన్నీ చూపించాలి. యెహోషువకు చెప్తున్నాడు కదా దేవుడు, యోర్దాను నది దాటిన తర్వాత ఆ 12 రాళ్ళు తీసుకొచ్చి ఇదిగో ఒకళ్ళ పక్కన ఒడ్డు దగ్గర పెట్టండి. ఎందుకు అంటే ఈ రాళ్ళను చూసినప్పుడు మీ పిల్లలు కూడా చూసి ఇదిగో దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఈ యోర్దాను నదిని 2గా చీల్చి ఆరిన నేలగా ఇదిగో నేను ప్రజలందరినీ బయట తీసుకొచ్చాడని చెప్పడానికి రాళ్ళు సాక్షులుగా ఉంటాయి. ఇది మీ తరతరాలకి చెప్పుకోండి అన్నాడు దేవుడు. జ్ఞాపకార్థమైన రాళ్ళు అన్నాడు. కాబట్టి పర్ణశాలల పండుగ వాళ్ళు ఎందుకు హ్యాపీగా వాగ్దాన దేశంలోకి వచ్చేసిన తర్వాత స్థిర నివాసాల్లో నివసిస్తూ చక్కని బంగ్లాల్లో చక్కగా ఉంటున్న వాళ్ళకి మళ్ళా ఎందుకు ఈ బ్రతుకు? ఇంకో మాటలో చెప్పాలి అంటే భౌతికంగా చూసాం కొంతవరకు, ఇప్పుడు ఆత్మీయంగా కూడా కొంతవరకు చూద్దాం. ఏమిటి అంటే నువ్వు తిరిగి జన్మించలేనంత వరకు ఇది నీ అరణ్య మార్గం గుడారం. ఇది తిరిగి జన్మించలేనంత వరకు కూడా నీ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు గుడారాల్లో వాళ్ళు ఎలా అయితే నివసించారో అటువంటి గుడారం అన్నమాట. నువ్వు ఎప్పుడైతే యోర్దాను దాటావో అనగా యోర్దాను అనగా మరణము,
నువ్వు మరణాన్ని జయించావు. ఎప్పుడు? తిరిగి జన్మించుట కార్యము ద్వారా. తిరిగి జన్మించుట కార్యము ద్వారా నువ్వు మరణాన్ని జయించి క్రీస్తు ఆత్మ నీలోనికి వచ్చింది. క్రీస్తు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు కొత్త శరీరంగా మారిపోయావా? పాత శరీరమే, కానీ ఆత్మ నీ స్వభావం ఏమైంది? మారింది. నీ పాత స్వభావం మరణించింది, ఇప్పుడు నూతన స్వభావంలో నీకు వచ్చావు, కానీ శరీరం అదే. అర్థమవుతుందండి? అలాగే అరణ్య మార్గంలో ఉన్నటువంటి ఆ ప్రజలు నివసించినటువంటి గుడారము ఆల్రెడీ వాళ్ళు వాగ్దాన దేశంలోకి వచ్చేసినా కానీ మరలా సంవత్సరానికి ఒకసారి మరలా ఆ గుడారాన్ని లేదా ఆ పర్ణశాలను తయారు చేసుకుని మరలా అందులో ఎందుకు నివసించాలి అంటే ఇంకనూ శాశ్వతమైన గుడారం వాళ్ళకి రాలేదు. శాశ్వతమైన గుడారం కోసం అబ్రహాం ఎదురు చూశాడు. శాశ్వతమైన గుడారం కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శాశ్వతమైన గుడారం కోసం ఈరోజు నువ్వు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. అంతవరకు కొంతకాలం వరకు మనం ఈ పర్ణశాలల గుడారంలో నివసిస్తూనే ఉండాలి. అఫ్కోర్స్ మనం ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నా సరే కానీ ఇంకా పర్ణశాల గుడారంలోనే ఉండాలి. శాశ్వతమైన గుడారం ఒకటి ఉంది మన కోసం. 44వ వచనం, అట్లు మోసే ఇజ్రాయేలులకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పాను. మొత్తం 7 పండగల గురించి ఆయన ఇక్కడితో ముగించాడు అనమాట. నాకు తెలిసి ఈ లేవి కాండం 23వ అధ్యాయము మనం 23వ అధ్యాయం మొదటి నుంచి 44వ వచనం వరకు మనం ధ్యానం చేసాం ఈ 7 పండుగల కోసం. అయితే ఈ పర్ణశాలల పండుగ మరల పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా స్థలంలో కనిపిస్తుందా అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న అంశాల కోసం లేదా చిన్న చిన్న సంఘటనలు ఉన్నాయి. కానీ నేను ప్రధానమైన సంఘటనగా మధ్యలో వేరే దగ్గర కూడా నేను తీసుకుని మాట్లాడుతున్నాను. ఒకనొక సందర్భం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా ఈ పర్ణశాలల పండుగకు హాజరవ్వాలనేసి ఆయన కూడా నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆయన డైరెక్ట్గా ఆ పండుగలోకి వెళ్ళలేకపోయాడు, రహస్యంగా వెళ్ళాల్సి వచ్చింది. మీకు అర్థమవుతుందండి? ఒకసారి చూద్దాం. పోనీ అది యోహాను సువార్త 7వ అధ్యాయం అనుకుంటానండి. ఫ్రెండ్స్ నేను రాసుకున్నానా? రాయలేదు, అయినప్పటికీ పర్వాలేదు, చూద్దాం. ఏడో అధ్యాయం అండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించాను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు? యేసు ప్రభు వారి యొక్క సొంత సహోదరులు. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాతన, అర్థమవుతుందండి, శారీరకంగా యోసేపుకి మరియకు శారీరకంగా జన్మించినటువంటి పిల్లలు అనమాట వీళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు చూడండి. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. ఎవరికి బోధిస్తున్నారు ఈ మాటలు? బోధకుడికే, సర్వసృష్టి కలిగిన దేవుడికే, బోధకులకే బోధకుడు, అతనికే వీళ్ళు బోధించేస్తున్నారు. రహస్యంగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోనమని చెప్పిరి. వాళ్ళు చెప్తే ఇది వచ్చి కనపరుచుకోవాలి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అర్థమవుతుంది కదండి? క్రైస్తవ్యం మొత్తం దేని మీద ఆధారపడింది? విశ్వాసం మీదేనండి. ఆ యొక్క రక్తస్రావము కలిగినటువంటి స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్న మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. యేసు నా సమయం ఇంకనూ రాలేదు అంటే ఈయనకి సమయం ఉంది,
ఏదో ఒక టైం ఉందండి. నువ్వు ఆయన కనపరుచుకోవాల్సిన సమయం ఉంది. అంతవరకు నువ్వు నేను కంగారు పడిపోయి ఆయన ఎందుకు రావట్లేదు, ఆయన ఎందుకు రావట్లేదు, ఆయన ఎందుకు రావట్లేదు, రాడైనా. ఆయన వచ్చే సమయం ఒకటి ఉంది, ఆయన అప్పుడే వస్తాడు, అంతే. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెలుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఈలాగు చెప్పి గలిలేలో నిలిచిపోయాను. ఒకసారి దీని గురించి కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం. యేసు ప్రభు వారు రెండో రాకడగా ఆయన ఎప్పుడు వస్తాడు? మధ్యాకాశంలో వస్తాడు. మనం అందరం మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? యూదయ దగ్గర కదా ఆ పండుగ జరుగుతుంది, పర్ణశాల పండుగ. వాళ్ళు ఏమన్నారు ఆయన్ని? ఆయన 8వ వచనం చూడండి. మీరు పండుగకు వెలుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఎవరితోని? యేసుప్రభు శిష్యులతోని, అసలు క్షమించండి, తన సహోదరులతోని చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు సహోదరులు ఆ పండుగకు బయలుదేరుతూ వెళ్తున్నారు అనుకుందాం. వాళ్ళు లగేజ్లు ఏవో బ్యాగులు ఏవో తయారు చేసుకుని చక్కగా వెళ్తున్నప్పుడు, మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు, వాళ్ళు ఆ ఊరికి వెళ్తున్నప్పుడు అంతా కూడా ఒకవేళ యేసుప్రభు గారి గురించి వీళ్ళ మైండ్లో ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారు అని అంటే, మా సహోదరుడు మాతో రాలేదు, సరే మనం వెళ్తున్నాం, మన పండగకి వెళ్ళిపోతున్నాం అనుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంతే. అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే వాళ్ళు మైండ్లోనే కాదు, యేసుప్రభు వారే స్వయంగా ఏం చెప్తున్నారు అని అంటే, నేను రాను అంటున్నాడు ఆయన. మీరు వెళ్ళండి, నేను రాను అని చెప్పాడు ఆయన, అంతేనండి. ఇప్పుడు రాను అన్నప్పుడు ఆ వ్యక్తి యేసుప్రభు వారు నేను రాను, ఆ పండుగ నాకు నా సమయం ఇంకా రాలేదు, నేను రాను అని చెప్పిన ఆ వ్యక్తి మరి పండుగకి వెళ్ళకూడదు, పండక్కి వెళ్ళకూడదు. మాట తప్పిపోయాడా లేదా ఆయన? నేను మధ్యాకాశంలో వస్తాను అన్నప్పుడు ఆయన మధ్యాకాశంలోనే రావాలి. చూద్దాం ఇంకా ముందుకి. ఆయన వారితో ఈలాగు చెప్పి గలిలయలోనే నిలిచిపోయాను, తండ్రి సింహాసనం దగ్గర ఆగిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను. ఇది ఎవరికి తెలుస్తుంది? సహోదరులు తెలియదు. సహోదరులకి కనీసము ఏ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. రానన్నాడు ఆయనే. పొరపాటున ఇప్పుడు ఆ యెరూషలేం దగ్గర వీధుల్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఆ పండుగ వాతావరణం తిరుగుతుంటే అక్కడ ఎక్కడో చూశారు, ఈయన ఇతనితో పెట్టుకుంటే అంత ఇలాగే ఉంటుంది, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. రానని మనతో చెప్పాడు. మరి చిన్నోడా నువ్వు విన్నావా లేదురా? అన్నయ్య నేను విన్నానన్నయ్య చెప్పాడు ఆయన. ఏదేమైనా ఆయన కొంచెం మనలా ఉండడు, మనతో కలడే. ఎంతగా మనకన్నా ముందుగా ఆయన జన్మించి ఉండొచ్చు. మరి ఏదో ఆయన పుట్టుక గురించి ఏదో మిస్టరీగా చెప్తున్నది, మన అమ్మే స్వయంగా చెప్తుంది, మన తల్లే స్వయంగా చెప్తుంది. మరి ఏదో అనుకుందాం, అయినంత మాత్రాన ఎంత అబద్ధం అది. ఇతనిలో ఇంకా ఏం సత్యం ఉంది? స్వయంగా మాతోనే చెప్పావు, నువ్వు మాతోనే స్వయంగా చెప్పావు. ప్రతి నేత్రం చూస్తుంది, ప్రతి మోకాళ్ళు వంగుతుందని. ఈ మధ్యలో ఈ రహస్యంగా నువ్వు రావడం ఏంటి? ఎవరికి తెలియకుండా నువ్వు రహస్యంగా రావడం ఏంటి? అక్కడికి అఫ్కోర్స్ ఎవరైనా వీళ్ళు చుట్టాలు, వీళ్ళు బంధువులు ఎవరైనా ఆ యెరూషలేంలో ఎక్కడో ఉండొచ్చు. ఉన్నప్పుడు కాదు ఏమి మీ పెద్దన్నయ్యనే అంటే మరి సంబోధించుకోవడానికి చెప్తున్నానండి. అసలు వాళ్ళకి వీళ్ళకి యేసుప్రభు వారికి వాళ్ళకి సంబంధం లేదు, రక్త సంబంధం లేదు. అడిగినప్పుడు కాదు మరి యేసు రాలేదా? అడిగాం పెద్దమ్మ రాలేదు, రానన్నాడు. ఆహా అయ్యో సరేలే అనుకోండి. అలా వీళ్ళు వెళ్ళినప్పుడు ఈ పెద్దమ్మ అలా సందుల్లోకి వెళ్ళింది, అక్కడెక్కడో కనబడుతున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అబద్ధం చెప్పారు అనుకుంటుంది, అంతేనండి. ఇప్పుడు పరిస్థితి మంది అదే.
మన పరిస్థితి ఏది అంటే ఇప్పుడు ఈ పెద్దమ్మ పరిస్థితి. మనం చూస్తున్నాం, ఆయన వస్తాడు, కానీ అన్నయ్యలు చూడలేదు, ఇంకా బెంతుకోస్ ఇంకా చూడలేకపోతుంది, బాప్టిస్ట్ ఇంకా చూడలేకపోతుంది, ప్రెస్బిటేరియన్ ఇంకా చూడలేకపోతుంది, ఈ సంఘ శైలి డినామినేషన్ ఇంకా చూడలేకపోతుంది. కానీ పెద్దమ్మ చూస్తుంది. ఏర్పాటు ఎన్నుకోబడిన అమ్మగారు చూస్తారు. యోహాను రాసినటువంటి పత్రికలో ఏ ఏర్పాటు చేయబడిన అమ్మగారు ఆమె చూసింది. వీళ్ళు బాధ ఏంటి అంటే చెప్పేశాడు స్వయంగానే, ఆయనే స్వయంగా చెప్పి స్వయంగా నోటితోనే పలికేశాడు. మేము ఆయన నోటితో పలికింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో యేసు ప్రభువారే చెప్పారు. అలాంటిది ఇప్పుడు కాదా అంటే మరి యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో యేసు ప్రభువారే చెప్పారు. మరి అదే యేసు ప్రభు వారు పేతురులోకి వచ్చి, అదే యేసు ప్రభు వారు పేతురులోనికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతి మనిషి కూడా మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి అనేసి అంటే ఇది ఎలాంటిది తెలుసండి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఏదో మానవ జ్ఞానంతో స్టడీ చేసేసుకుంటాం అయిపోతుంది, ఏదో థియాలజికల్గా వేదాంతంగా నేర్చేసుకుందామంటే వచ్చింది కాదు. ఇది పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాలి, అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు శిష్యులతో చెప్తూ ఉన్నాడు, ఆయన ఆరోహణుడు అవ్వడానికి ఇంకా కొద్ది నిమిషాల ముందు, ఇదిగో మీరందరూ కూడా సమాజంగా కూడుకొని ఇదిగో ప్రతి దేశాన్ని ప్రతి ప్రాంతాన్ని వెళ్ళి నా నిమిత్తం మీరు సువార్త ప్రకటించండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు వల్ల ఈ కార్యములు జరుగునని చెప్పి అన్ని విషయాలు చెప్పిన తర్వాత చివరిలో ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీరు బాప్తిసం ఇవ్వండి అని అన్నాడు. ఎవరితో అంటున్నాడు ఆయన? అందులోని పెద్ద, అందరికన్నా పెద్ద అయినా, అందరికన్నా వృద్ధుడు, అందరికన్నా మంచి అనుభవం ఉన్నవాడు, యేసు ప్రభు వారితో ప్రతిసారి దూకుడుగా ప్రవర్తించిన వాడు యేసు ప్రభు కాలంలో ఉండి, అలాంటి గొప్ప వ్యక్తి పేతురు. ఆ పక్కన ఫిలిప్పు ఉన్నాడు, ఆ పక్కన నతానీయులు ఉన్నాడు, ఆ పక్కన అందరు శిష్యులు కూడా అందరు ఉన్నారు, ఒక్క ఇస్కరియోతు యూదా తప్పించి ఉన్నారు. అందరు కూడా చెవులు ఇంకా అందులోకి లాస్ట్ మెసేజ్ ఒకటి, ఎంత జాగ్రత్తగా వినాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినాలి. ఇంకా ప్రభు మాతో ఉండడు గనక లాస్ట్ వర్తమానము, సహవాసం అనే వర్తమానం ఇస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి చాలా జాగ్రత్తగా కమ్యూనియన్ ఆ వర్తమానం వినాలి. అమ్మో వెళ్ళిపోయే ముందు మనం చాలా జాగ్రత్త వినాలిరా బాబు అని చెప్పి చాలా జాగ్రత్త విన్నారు. వినే ఏం చేస్తారు వీళ్ళు? పెంతెకొస్తు దినాన మేడగది దగ్గర వాళ్ళందరూ కనిపెడుతూ ఉన్నారు. దేవుడు యేసు ప్రభువు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతును అన్నప్పుడు, ఆ వాగ్దానం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానం మేడగదిలో అగ్ని నాలుకల వాళ్ళు విభాజించబడుతూ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, పొందుకున్నారు. ఇప్పుడు వాగ్దానం ఇప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. వాగ్దానం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇదిగో మీరు రాజుల యొద్దకు గాను అధికారుల యొద్దకు గాను మీరు వెళ్ళినప్పుడు ఏమి మాట్లాడాలో, ఏమి బోధించాలో, ఎలా ఉండాలో ఏంటన్నది దానికోసం మీరు భయపడొద్దు. కానీ వాగ్దానం చేయబడింది మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమి మాట్లాడాలో, ఎలాగ ఉండాలో ఏంటన్నది అన్ని సమస్తము నేర్పను అంటుంది కదా. వాగ్దానం పొందుకున్నారు. ఇప్పుడు అప్పుడు దాకా యూదుల కోసం అప్పుడు దాకా రోమా సైన్యం కోసం ఎక్కడెక్కడో దాక్కొని అటు ఇటు భయపడుతూ ఉన్నారు, ప్రాణ భయాలతో ఉన్నారు. ఎందుకంటే మన నాయకుడిని చంపేశారు, ఇప్పుడు మనల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి రోమా సైన్యం గురించి, ఇటు యూదుల గురించి, అటు పరిసయ్యులు సద్దుకయ్యులు ఈ మతనిష్ట కలిగినటువంటి ప్రజల గురించి భయపడుతూ మేడగదిలో దాక్కొని ఉన్నటువంటి అటువంటి పేతురు పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి సరైనటువంటి ఒక స్థలాన్ని ఎన్నుకొని, ఓ ముస్కరులారా మూర్ఖులారా అని బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి అంత ధైర్యము? వాగ్దానం లోపలికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి భయపడిపోయాడు. యేసు ప్రభు వారితో నువ్వు కూడా ఉన్నావు కదా, ఇదిగో ఆ వ్యక్తితో, ఆ యేసు అనే వ్యక్తితో నువ్వు కూడా తిరుగుతుంటే మేము చాలాసార్లు చూసాం కదా, అమ్మో అతనికి మాకు సంబంధమే లేదన్న పేతురు ఈరోజు బండ మీద నిలబడి స్వయంగా ఏమని చెప్తున్నాడు? మేము కన్నులారా ఏమి చూసామో, చెవులారా ఏది విన్నామో అది చెప్పక మానము అంటున్నాడు ఆయన. ఏమిటా ధైర్యము అంటూ వాగ్దానం లోపలికి వచ్చింది. ఆ వాగ్దానం లోపల ఏం చెప్తుంది? మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం తీసుకోండి. అర్థమవుతుందండి? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని చెప్తుంటే పక్కనే ఉన్నటువంటి ఫిలిప్పు వచ్చి పాట పేతురు కొట్టి, నువ్వు ప్రభు మాట చెప్పకుండా నువ్వే నీ సొంతంగా ఇక్కడ బోధిస్తున్నావు. లేదా యోహాను వచ్చి, ఓ పేతురు నువ్వేమని కొంచెం నువ్వు వయసు పల్లిపోయి నీ మతి భ్రమించిందా లేదా? ఆ రోజు లాస్ట్ వర్తమానము, లాస్ట్ మెసేజ్ నువ్వు ఏటి విన్నావు? ఆ లాస్ట్ టేప్లో ఏమొచ్చింది, నువ్వు ఏటి వింటున్నావు అని చెప్పి ఉండాలి.
కానీ వాళ్ళందరూ మౌనంగా ఉండి వెనకాల ఉండి ఆమేన్ అని చెప్తున్నారు, హల్లెలూయా అని చెప్తున్నారు. కారణం ఏమిటి అని అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అప్రత్యక్షత వచ్చింది. ఈరోజు ఆ లోకం ఏమనుకుంటుంది, ఆయన రాలేదు అనుకుంటున్నాడు. ఆ సొంత సహోదరులే, మళ్ళీ ఎవరో కాదు, బయట వాళ్ళు కూడా కాదు. ఆయన రాలేదు అనుకుని ధీమాతో వెళ్ళిపోయారు. ఓన్లే వస్తాడేమో అనుకున్నారు, కానీ ఇక్కడ చూస్తే కనబడట్లేదు. వీళ్ళు కూడా ఆ యొక్క చూద్దాం, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాం. 10వ వచనం చూడండి. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత, ఇక్కడ ఎన్నో అధ్యాయం అండి ఇది, ఎన్నో వచనం చదువుతున్నాం, దాన్ని రివర్స్ చేయండి. 17 ఏం జరిగిందంట, అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను. అందుకే ఆయన అంటున్నాడు, బైబిల్ గ్రంథంలోని ఒకవైపు ఉన్న లేఖనాలు మాత్రం తీసుకోకూడదు మనము. ఆయన దొంగవలే, బైబిల్ ఉందా లేదు, ఆయన దొంగవలే ఏ జామున వస్తారో ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, కానీ ఆయన దొంగవలే రాబోతున్నానని చెప్తూ మెలకుగా ఉండుడి అని ఉందా లేదా? మరి ఇది అదే. పదో వచనం చూసారండి. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఏ పండుగలో జరుగుతుంది? ఇది పర్ణశాలల పండుగ అండి. అర్థమవుతుందండి? వధువులో ఇప్పుడు పర్ణశాలల పండుగలు అదే జరుగుతుంది. కానీ సంఘ శాఖలకు ఇంకా పర్ణశాలలు కాదు కదా, ఏ పండుగ లేదు వాళ్ళకి ఇంకా. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయనను కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను. పండుగలో యూదులు ఆయన ఎక్కడా అని ఆయన వెతుకుచుండిరి. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తారు, ఆయన మధ్యాకాశంలో వస్తాడు, ఆయన మధ్యాకాశంలో మేము కలుసుకుంటాను. యూదులు అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏ యూదులు? సంఘ శాఖల యూదులు. 11 పండుగల యూదులు ఆయన ఎక్కడని ఆయనను వెతుకుచుండిరి, మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగుడు పుట్టేను. జరుగుతుందా ఇప్పుడు? అది సనుగుడు పుట్టుందా లేదా? ఎంత పెద్ద సనుగుడు అంటే అంత ఎవరి మీద ఇంత డిబేట్లు జరుగుతున్నాయో లేదో తెలియదు, కానీ క్రిస్టియానిటీలోని క్రీస్తుని గురించిన డిబేట్ ఎక్కువ అండి. అదే జరుగుతుంది అక్కడ. మరియు జన సమూహంలో ఆయనను గురించి గొప్ప సనుగుడు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. ఇప్పుడు క్రీస్తు ఏ రూపంలో ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు ఆయన. అప్పుడు శరీర రూపంలో ఉన్న క్రీస్తు ఇప్పుడు వాక్య రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ గడియ వాక్య రూపంలో ఉన్నటువంటి ఆయన్ని కొంతమంది ఏం చేస్తున్నారు? కొంతమంది ఏమంటున్నారు, కొందరు ఆయనను మంచివాడని. వాక్యం బాగానే ఉంటుంది, మంచిదే, వర్తమానం ఇది బాగానే ఉంటుందండి. నేను రీసెంట్గా ఇది ఆల్రెడీ జరిగిపోయింది, మరలా రీసెంట్గా నాకు మరలా జరిగింది. ఒకప్పుడు ఇంచుమించు ఒక 2014 నుంచి 2010 సంవత్సరాలు, 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో మరలా నాకు ఇప్పుడు రీసెంట్గా జరిగింది. అప్పుడు ఏమని చెప్పారంటే, విలియం మేరన్ బ్రెన్హామ్ గారు ఆయన గొప్ప వ్యక్తి, ఆయన ద్వారా జరిగిన అద్భుత కార్యాలు ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేదు. అంటే ఈ కాలం యేసుప్రభు గారి కాలం గురించి నేను చెప్పట్లేదు, అంత గొప్ప కార్యాలు ఆయన ద్వారా జరిగాయి. నేను ఒప్పుకుంటాను, నేను అది మాత్రం నమ్ముతాను. ఎక్కడో దైవత్వం గురించి కొంచెం తప్పిపోయాడు ఆయన. అంటే బ్రెన్హామ్ గారు దైవత్వం గురించి, త్రిత్వమున దేవుడు ఒక్కడే అనే దాని గురించి వచ్చినప్పుడు ఆయన తప్పిపోయాడు, కానీ దేవుడు అతను బలంగా వాడుకున్నాడు అని 10 సంవత్సరాల క్రితం విన్నాను. ఒక వ్యక్తితో నాకు సంభాషణ జరిగింది. అదే వ్యక్తితో మరలా ఇప్పుడు నాకు సంభాషణ అంటే మామూలుగా ఏదో క్యాజువల్గా ఏదో మాట్లాడుకునే సమయం వచ్చినప్పుడు సేమ్ అదే, మరలా అదే. ఆయన గొప్ప వ్యక్తి, దేవుడు గొప్ప వరం ఇచ్చాడు ఆయనకి, అద్భుత కార్యాలు చేసి ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇంకెవరూ చేయలేదు అన్నారు. కానీ మరి ఎక్కడో దైవత్వం విషయంలో కొంచెం ఆయన త్రిత్వాన్ని నమ్మడు కదా అని అన్నారు. అంటే ఎందుకు చెప్తున్నా చూడండి, దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు అన్నప్పుడు అతను దొంగ అయితే అతను వాడుకుంటాడా?
అతను ఒక వ్యభిచారి అయితే అతను వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడంటే వ్యభిచారత్వాన్ని మానిపించి సరైనటువంటి వ్యక్తిగా అతను మలుచుకొని అతను వాడుకుంటాడు. కానీ దొంగగా ఉంటుండగానే దేవుడు అతనితో మాట్లాడతాడా? దొంగగా ఉండి వ్యభిచారిగానే ఉండి అతను వ్యవహరిస్తుంటాడా అంటే చేయడు. దేవుడు ఎప్పుడు మురికిలో దేవుడు ఎప్పుడు నివసించాడు. అర్థమవుతుంది కదండి? ఒక మురికిలోంచి బయటికి తీసి శుభ్రం చేసి నీటికి కడిగిన తర్వాత దేవుడు దాన్ని వాడుకుంటాడు తప్ప మురికి దాంతో వాడుకోడు. పాపములో ఆయన నివసించాడు. ఒక వ్యభిచారులు ఆయన ఉండడు. వ్యభిచారత్వాన్ని మానిపించి శుద్ధి చేసి శుద్ధీకరణ చేసిన తర్వాత పరిశుద్ధాత్మగా ఆయన అందులో దిగి వస్తారు తప్ప ఆయన మురికిగా ఉండి అతను దేవుడు మాట్లాడాడు, నువ్వు దేవుడు మాట్లాడాడని చెప్తున్నావు, బయటికి వెళ్ళి సినిమాలు చూసేస్తున్నావు. మరి అప్పుడు నీకు అసలు దేవుడు ఉంటాడు? సినిమా హాల్లో కూర్చొని దేవుడు అబ్బా ఫైటింగ్ ఎలా చేస్తున్నాడు, అబ్బా మంచి జోకులు వేస్తున్నాడు, అబ్బా అమ్మాయి వెనకాల హీరో పరిగెడుతున్నాడని యేసుప్రభువు అక్కడ సినిమా హాల్లో కూర్చొని చూస్తుంటాడా? ఆదివారం వచ్చేసరికి చర్చి దగ్గరికి వచ్చేసిన తర్వాత మంచి పాటలు పాడేసి యూత్ని ఉర్రు తొలగించేస్తుంటారు. మళ్ళా మామూలుగా లేరు, ఉర్రు తొలగించేస్తున్నారు. జిగ్ 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 మెరుస్తుండాలి. ఆ పాటకి బేసులు ఇక్కడ వీడు పాడలేడు. నేను సింగర్ని గాను, నేను కాను కాబట్టి ఏంటి ఎవరికి బ్రదర్కి చెప్తుంటాను. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి నేను పాడాల్సి వస్తుంటుంది. ఆ రోజు ఆబ్సెంట్ అవుతుంటారు సాంగ్ లీడర్ ఎవరు. ఆ టైంలో నా పరిస్థితి మీరు అర్థం చేసుకుంటుంటారు, ఎంత కష్టపడుతుంటాను. అలాగా వాళ్ళకి ఉంది, వాళ్ళందరూ సింగర్లు గారు. కానీ ఈ బ్యాక్ సైడ్ వచ్చి ఆ మ్యూజిక్లు కవర్ చేసుకుని అని ఏదొస్తుంటే వీడు ఏదో పాడేస్తుంటే దాన్ని కవర్ చేసేసుకుంటే ఎందుకు విషయం చెప్తున్నట్టుగా ఇదే వాళ్ళు చూస్తున్న కార్యాలు అవే. వాళ్ళు ఎవరు అడుగుతారా అంటే ఎవరు అడిగేమీ లేదు. అలా ముందుకు అదే ఇంకా పరలోకం అదే అనుకుంటారు. ఇప్పుడు మంచిదే. ఇప్పుడు అలాగే అని ముందుకు వెళ్ళిపోతున్నారంటే ఆ ఆదివారం ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు కలిసిపోయి విడిగా మాట్లాడుకుంటూ వల్గర్గా మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసేసి అంటే యేసుప్రభు వారు అక్కడ ఆ ఆరాధన జరుగుతున్నంత కాలము అంత సమయం అంతా కూడా వాళ్ళు యేసుప్రభు పరిశుద్ధాత్మగా లీడ్ చేస్తూ ఉన్నాడు. ఆ స్టేజ్ దీపిన వెంటనే దెయ్యంగా లీడ్ చేస్తుందా? ఒకే నాలుకలో నుంచి లేదా ఒకే నోట్లో నుంచి ఆయన చెప్తున్నాడు మంచిది చెడ్డది ఎలా రాగలదు అన్నాడా లేదా? అది మనం గుర్తించుకోవాలి. ఒక క్రైస్తవుడు అనగా క్రీస్తు వలె జీవించిన వాడే క్రైస్తవుడు. క్రైస్తవ్యం అనేది ముసుగు ధరించేసుకొని బాప్తిజం చేసుకొని బైబిల్ పెట్టుకొని ఆదివారం ఆరాధన చర్చికి పారిపోయి ఇంకేదో అది కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే క్రీస్తు ఎలా నడిచాడు భూమి మీద, క్రీస్తు ఎలా జీవించి చూపించాడో అటువంటి జీవితం ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా సరే కానీ నిరూపించాలి. అది నాది కాదు, నాలో ఉన్న క్రీస్తు ఈ పని చేస్తున్నాడు అనాలి. ఎవరు అడుగుతారు ఏంటి అసలు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? ఎంటర్టైన్మెంట్ ఈరోజు అంతా ఫుల్గా ఇంటి దగ్గర ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఆఫీస్ దగ్గర కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, నీ జర్నీలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అన్నిట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంటే నువ్వేంటి అసలు ఏమీ లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని అంటే నేను ఉండలేను, కానీ నాలో ఉన్నవాడు ఉంచుతున్నాడు. ఇది మనం చూడాలి. అందుకోసం ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంట, కొందరు ఆయనను మంచివాడనిరి, మరికొందరు సార్ ఆగండి లాస్ట్ వీక్లో అయిపోయాం అనుకోండి మళ్ళీ బాధ. ఓకే, కొందరు ఆయన మంచివాడనిరి మరికొందరు కాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. అన్నీ బాగానే ఉంటున్నాయి, అంత బాగా దేవుడు బలంగా వాడుకుంటున్నాడు, కానీ ఎక్కడో అనేసి అంటున్నారు. ఆయన జనులను మోసపుచ్చువాడనిది. అయితే యూదులకు భయపడే ఆయనను గూర్చి ఎవడును బహిరంగంగా మాట్లాడలేదు. నిజమేనండి, చాలా వరకు అదే జరుగుతుంది. ఈరోజు చాలామంది వాక్యం ఈ గడియ వర్తమానం సత్యమని నమ్ముతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు బహిరంగంగా ఒప్పుకోరు. ఒకసారి మీరు దినకరన్ గారు తెలుసు కదండి, ఇప్పుడున్న దినకరన్ పాల్ దినకరన్ గారు అనేసి వాళ్ళ నాన్నగారు, ఆయన విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారి గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ వివేచించే వరాన్ని ఎలాగ దేవుడు అనుగ్రహించాడో ఏటన్నది ఈ పాల్ దినకరన్ గారు ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఒక వీడియోలో టెస్ట్మెంట్ చెప్పాడు. ఇలాగ నేను ఒకసారి విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారిని కలిసానో సంథింగ్ ఆ వరాన్ని ఎలా పొందుకోవాలి ఏటన్నది అతని ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్పి మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. దానిని బట్టి ఈరోజు మన ఎండ్ టైం మెసేజ్లో ఉన్న సేవకులు కానీ బిలీవర్స్ కానీ మనం ఏమనేసుకుంటాం, దినకరన్ గారే బ్రెన్హామ్ గారి గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చారు. బెనిహిన్ గారు తెలుసు కదండి, వరల్డ్లోనే నెంబర్ 1గా దేవుడి సేవకుడికి గుర్తింపు పొందుకున్న గొప్ప వ్యక్తి. కాకపోతే అతను ఒక డినామినేషన్ పాస్టర్.
ఆయన ఈ వర్తమానం విషయంలోనే అతను కలలేదు అయినా సరే. కానీ అతను కూడా బ్రన్హామ్ గారి గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఈ కాలపు ఏలియా అన్నాడు. ఆయన అయితే ఈ కాలపు ఏలియా. బ్రన్హామ్ గారి మీద ఒక అగ్నిస్తంభం ఆయన తల మీద వేలాడుతూ ఉంటుంది. ఆయన కోటాల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ప్రజలందరూ కూడా ఆయన హృదయాలను వివేచిస్తూ ఉంటాడు. అలా చూసి ఇప్పుడు ఇలా దుప్పట్లు లాంటి కోట్లు ఇసిరేయడం కాదు, ఆయనే చెప్తున్నాడు. ఎవరు? బెన్హీన్ గారు. ఇలా వెళ్తున్నాడు, ఇలా చెప్పేస్తున్నాడు, నీ పేరు ఇది సహోదరి, నీ పేరు ఇది, నీ ఇంటి పేరు ఇది, నీ ముందు పేరు ఇది, నీ డోర్ నెంబర్ ఇది, నువ్వు ఈ కారులో వచ్చావు, ఈ కార్ నెంబర్ ఇది, నీవు ఇది, నీ ఈ రోగంతో ఉన్నావు, ఈ క్యాన్సర్ వ్యాధి ఉంది, ఈ క్యాన్సర్ వ్యాధి ఎలా వచ్చిందో ఏంటది ఇది అని టక చెప్తున్నాడు. ఎవరు? బెన్హీన్ గారే. కాబట్టి ఇప్పుడు మన మెసేజ్ బిలీవర్స్, మెసేజ్ పాస్టర్స్ ఏంటంటే బెన్హీన్ గారే బ్రన్హామ్ గారి గురించి అంత గొప్పగా చెప్పాడు, ఓరల్ రాబర్ట్ గారే అంత గొప్పగా చెప్పారు. ఇది ఎలాంటి స్టేట్మెంట్ అంటే ఇక ఇప్పుడు మనం చదువుకున్నాం చూసారా. అయితే మరి ఒప్పుకోవాలి కదా. బెన్హీన్ గారు ఎందుకు ఒప్పుకోవట్లేదు? పాల్ దినకరన్ గారు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఈరోజు చాలామంది, రంజిత్ ఒఫీర్ గారు కూడా ఈరోజు బ్రన్హామ్ గారి గురించి స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన మంచి స్టేట్మెంటే. బ్రన్హామ్ ఆయన గొప్ప సేవకుడు, గొప్ప ప్రవక్త, ఆయన గొప్ప ప్రవచనకర్త. ఇదిగో లాస్ ఏంజల్స్ గురించి ఆయన ప్రవచించాడు. ఆయన ప్రవచించిన రీతిగానే మొన్న లాస్ట్ ఇయర్ అంతా కూడా అది మొత్తం అంతా కూడా చితిగా మారిపోయింది కదా, ఖాళీ బూడిదైపోయిందా లేదా? దీన్ని హైలైట్ చేయడానికి అతను కూడా తీసుకున్నాడు ఈ రిఫరెన్స్ని. ఆయన ఒక మెసేజ్ చెప్తున్నాడు, ఆ వర్తమానంలో ఆయన బలంగా అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత ప్రవచించాడు అని చెప్పాడు. మరి చెప్పిన వాళ్ళందరూ మరి వర్తమానాన్ని అంగీకరిస్తున్నారా? అంగీకరించరు. చాలామందికి ఈ వర్తమానం రుచించట్లేదు. వర్తమానం అంటే వాళ్ళకి ఎలా కావాలి అని అంటే చర్చి కూడా సినిమా హాల్లా ఉండాలి, చర్చి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలా ఉండాలి, వాక్యము కూడా నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు సంఘానికి వస్తే మాకు సంఖ్య కావాలి తప్ప మాకు నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉందో నాకు అవసరం లేదు, ఇది కావాలి ఇప్పుడు. కానీ వర్తమానం అలా ఒప్పుకోదు. ఈవెన్ ఈరోజు నువ్వు ప్రభరాత్రి భోజనం తీసుకోవడానికి కూడా నీకు అర్హత ఉందా లేదా అనేది, నువ్వు అసలు ఏ విధంగా తీసుకోవాలని ప్రతి దాన్ని కూడా వర్తమానము ఖండిస్తూ చెప్తున్నప్పుడు ఎక్కడ తీసుకుంటారు? తీసుకోవడం కష్టం. బాప్తిజం తీసుకోవాలంటే ఎలా ఉండాలి? బాప్తిజం ఈరోజు నువ్వు 2 వారాల్లో చర్చికి వచ్చిన తర్వాత ఒక అన్యత్వంలో నుంచి రావచ్చు, ఇంకెక్కడి నుంచైనా రావచ్చు. నువ్వు 2 వారాలు చర్చికి వచ్చిన తర్వాత, అయ్యగారు ఎందుకో నాకు బాప్తిజం తీసుకోవాలనిపిస్తుంది అయ్యగారు. ఎందుకమ్మా నీకు? రా వెళ్ళిపోయి నీటిలో ముంచి తీసుకొని వచ్చేస్తున్నారు. ఆమె చెవులకి ఇక్కడ చెప్తుంటాం కదా, ఎప్పుడు సైకిల్ టైర్లు ఇలా తిరుగుతూనే ఉంటాయి. ఈ పక్కన ఒక సైకిల్ టైరు, అర్థమవుతుంది కదండి. ఆ ముక్కుకి ఇంకా ఇక్కడ ఒక ముక్కు పొళ్ళు ఉంటుంది, ఆ కాళ్ళకు మెట్లు ఉంటాయి, మెడలోని ఆభరణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పాస్టర్ గారు మాత్రం బాప్తిజం ఇచ్చేసి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ డైలాగ్ ఏమంటారు తెలుసండి? దేవుడు హృదయాన్ని చూస్తాడు, పైవేషాన్ని చూడడు అంటారు. బైబిల్లో ఉంటుంది కదా. మరి అందుకోసం దేవుడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి పైవేషాన్ని చూడడని చెప్పేసి నువ్వు బట్టలు ఇప్పుకొని తిరిగి అయితే నువ్వు పద్ధతిగానే ఉండు, ఏది మంచి హృదయంతోనే ఉండు, నువ్వు బట్టలు ఇప్పుకొని తిరిగి అయితే మరి ఎందుకు బట్టలు వేసుకోవాలి? మరి దేవుడు నీ బట్టలు చూడడు, నీ అలంకరణ చూడడు, కేవలం నీ హృదయాన్నే చూస్తాడు అని అంటే బైబిల్లో నువ్వు ఒక పక్కే చూస్తున్నావు. అర్థమవుతుంది? ఊరీము తూమిము 2 ఉన్నాయి. ఒక్క ఊరిమి కాదు, తూమిమి కూడా ఉండాలి, 2 వెలగాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే కరెక్టా కాదని తెలుస్తుంది. బైబిల్ గ్రంథంలో నుంచి కేవలం నీ హృదయాన్ని దేవుడు చూస్తాడని అనుకుంటే ఎందుకు దేవుడు వెలపట అలంకరణ చూడాడు కానీ లోపట దాన్ని చూస్తాడు అన్నప్పుడు అలంకరణ గురించి ఎందుకు మాట్లాడాడు? మరి తిమోతితో పౌలు గారు చెప్తున్నారు కదా, అలంకరణ గురించి మాట్లాడుతున్న బైబిల్లోనే ఉంది ఇంకా స్పష్టంగా. నీ హృదయం లోపల ఏది ఉందో నువ్వు బాహ్యంగా కూడా అదే చూపిస్తున్నావు అన్నాడు. అది లేదా బైబిల్లోని? మరి అది కనబడదా మనకి? ఒక తూమిమే తీసుకుందామా? ఊరిమి వద్దా? ఒక పాత నిబంధన తీసుకుందామా? కొత్త నిబంధన వద్దా? పరిపూర్ణమైన బైబిల్ మనకు కావాలి. పాత నిబంధన కాదు, కొత్త నిబంధన కాదు, 2 కలిసి పరిపూర్ణమైన బైబిల్ కావాలండి. 2 రెక్కలు ఉండాలి. నువ్వు ఎగరాలి అంటే, నువ్వు ఎత్తబడాలి అంటే పరిపూర్ణమైన వాక్యం ఉండాలండి. ఇటు కొత్త నిబంధన ఉండాలి, పాత నిబంధన ఉండాలి. అవి 2 పట్టుకుని వెళ్ళాలి. సులువుగా నీకు అనుకూలమైన వాక్యాలు తీసుకొని మలిచేసుకొని దానికి అనుకూలంగా నువ్వు జీవించుకుంటే నీ జీవితం పాడైపోద్ది. ఇప్పుడు అలాంటి సంఘం కావాలి. ఇప్పుడు వాళ్ళకి అలాంటి సంఘం దగ్గర పరిగెట్టిపోతున్నారు జనాలు. మంచిదే, జనాలు పోగైపోతారు, ఇదైపోతారు దాని కాదండి. బైబిల్ గ్రంథంలో నేను ఆ మధ్యకాలంలో నేను చెప్పిన అంశం, ప్రపంచంలో క్రైస్తవ్యం అన్ని రిలీజియస్లను చూసుకున్నప్పుడు జనాభా ప్రకారం చూసుకుంటే క్రిస్టియానిటీ ఎక్కువ.
క్రైస్తవ్యమే ఎక్కువ. కానీ వర్తమానం ప్రకారం చూస్తే వేలల్లో లెక్కట్టొచ్చు అన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరుతున్నప్పుడు 20 లక్షల మంది కదా, 20 లక్షల మంది కూడా ఏమనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా అబ్బా మేము నిజమైన యూదులమి, మేము నిజమైన యూదులమి, మేము నిజమైన ఇజ్రాయేలులమి, మా ఇదిగో ఈ దేశాన్ని విడిచిపెట్టేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మా వాగ్దాన దేశంకి వెళ్ళిపోతున్నాం, వాగ్దాన దేశంకి వెళ్ళిపోతున్నాం. 40 సంవత్సరాల కాలం వచ్చేసరికి ఇద్దరే వెళ్ళారు అక్కడికి. అలా ఈరోజు ఈ ప్రపంచంలో ఈ 4 కోట్ల మంది 5 కోట్ల మంది ఎంతోమంది ఉండొచ్చు, మేబీ అన్ని రిలీజియస్లో కన్నా ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఎవరంటే క్రిస్టియానిటీ. కాబట్టి మనందరం క్రైస్తవులు. అబ్బో క్రిస్టియన్స్ అంటే ఎంతమంది ఉన్నారు, కాబట్టి ఇది సత్యం కాదు. క్రిస్టియానిటీ అనేది అది సత్యమే, క్రైస్తవ్యం అనేది సత్యమే. కానీ దానిలో ఉన్నటువంటి మనుషుల్లోని కొద్ది మంది మాత్రమే సత్యం కట్టుకొని ముందుకు వెళ్తున్నారు. అంత ఈజీ కాదండి. దేవుని నిత్య జీవం పొందుకోవడం, పరలోకంలోకి వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు, అంత ఈజీవే కాదు. అది నా మార్గము సులువుగా ఉన్నదని, నా కాడి సులువుగా ఉన్నది, మీరు అందరూ మోసేవచ్చు అంటే ఆ సులువుగా ఉన్న కాడి ఎందుకు సులువైంది? నువ్వు మోస్తే సులువు అవ్వదు, కలువరి సిలువలో ఆయన మోస్తాడు కాబట్టి నీకు సులువు అనిపిస్తుంది. అలాగే ఇరుకు ద్వారాన ప్రవేశించేవారు కొద్ది మంది అని ఎందుకు అంటున్నాడు? అనేక మంది రావచ్చు అని చెప్పవచ్చు కదా. క్రైస్తవ్యం అంటే ఇప్పుడు కనబడుతుంది ఇదంతా క్రైస్తవ్యం కాదు. ఇది క్రైస్తవ్యం అని ముసుగును ధరించుకున్న క్రైస్తవ్యం. సంఘాల్లో నిండిపోతే క్రైస్తవ్యం అనుకుంటున్నారు, అది కూడా కాదు. ఇదిగో వారి జీవితం బయట ఎలా ఉండాలి, లోపల అలాగే ఉండాలి. సరే, ఇంక ఈరోజు ఇక్కడితో నా బైబిల్ స్టడీ అన్నాను. కానీ ఇందులో నేను ఇంచుమించు ఒక 8 రిఫరెన్స్లు రాసించాను, కానీ అందులో ఒకటి స్టార్ట్ చేయలేదు. సరే చూడండి, 14 సగము పండుగ అయినప్పుడు, 14 అండి మనం చదివాము. 13 అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగంగా మాట్లాడలేదు. భయపడ్డారు యూదులకి. చాలామంది ఈ మెసేజ్లో ఉన్నవాళ్ళు కూడా, అలాగే మెసేజ్ బయట ఉన్నవాళ్ళు, లోకంలో సంఘశాఖల్లో వేరే ఏదో రకమైన సిద్ధాంతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ వర్తమానం తెలుసు. కానీ వాళ్ళ మా పాస్టర్ గారు ఒప్పుకోరండి. మా పాస్టర్ గారు అంటే మాకు మేము ఒకప్పుడు అన్యత్వంలో ఉన్నోళ్ళమి, విగ్రహారాధనలో ఉన్నోళ్ళమి. అతను ప్రార్థన చేసినప్పుడు మా అమ్మగారికి స్వస్థత వచ్చింది. సావు బతుకుల్లో ఉన్నప్పుడు మా అమ్మగారి స్వస్థత వచ్చింది. అలాంటి సేవకులు సంఘాన్ని మేము వెళ్తున్నాము. కానీ వర్తమానం సత్యమేనండి. కానీ మా పాస్టర్ గారిని విడిచిపెట్టి మేము రాలేమండి. సగము పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. సగం పండగ అయినప్పుడు ఆయన ఎంటర్ అయ్యాడు. ఏ పండగ? పర్ణశాలల పండగ, గుడారాల పండగ సగం పండగ అయినప్పుడు ఆయన ఎంటర్ అయ్యాడు. గుడారపు దర్శనం 1955లో వచ్చింది. సగం పండగ అవుతుంది, అక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. అక్కడ 63కి వచ్చేసరికి ఆయన ఎంటర్ అయ్యాడు. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా వచ్చినని చెప్పుకొనిరి. ఆయన బోధిస్తున్న బోధ స్టైలిష్గా లేదు. ఆయన బోధిస్తున్న బోధ అసలు మాట తీరు కూడా సరిగ్గా లేదు, స్పష్టత లేదు, కానీ వింతగా ఉంది. మా పండితులు, మా శాస్త్రులు, మా పరిచయులు, మా యాజకులు, కయప అన్న వీళ్ళందరూ బోధిస్తున్న బోధ కంటే ఇతని బోధ డిఫరెంట్గా ఉంది. కానీ ఇతను ఎక్కడ చదువుకున్నాడు? చిన్నప్పటి నుంచి ఇతనికి మనకు తెలుసు. ఇది ఏ పాఠశాలకి వెళ్ళలేదు, ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు. వీటి గురించి మాకు తెలుసు. 7th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు కదా. ఎక్కడి నుంచి వచ్చింది పాండిత్యము? ఎలా వచ్చింది ఇది? ఈ కుటుంబం గురించి మనకు తెలుసు, వీళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు మనకు తెలుసు. ఇది అక్రమ సంతానము, వివాహం కాక మునిపే ఇతను పుట్టాడు. మనకు ఒక పెద్ద కథను మాత్రం వెళ్ళేస్తున్నారు వీళ్ళు. భూమి పుట్టింది మొదలుకొని మనిషి యొక్క జన్మ ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా జన్మిస్తారు. అలాంటిది ఈమె తల్లి కంటే పరిశుద్ధాత్మ కమ్ముకుంటా అంటే ఈయన జన్మించాడంటే ఎంత కట్టు కదా, ఎంత విడ్డూరం. అవ్వబ్బబ్బబ్బా. సరే,
మానవ జ్ఞానంతో మనం దాన్ని అలాగే స్టేట్మెంట్ ఇచ్చింది అనుకుందాం. అదే మానవ జ్ఞానం ఈరోజు సరోగసి పద్ధతి ద్వారాను లేదా ఇంకేదో క్లోనింగ్ ఇలాంటి ఏ మెథడ్ ద్వారాను స్త్రీ పురుషులు కలియక లేకుండా బిడ్డలు కంటున్నారా లేదా? మానవ జ్ఞానం వచ్చేటప్పుడు మాత్రం దాన్ని అంగీకరించవచ్చా? దేవుడి జ్ఞానం వచ్చినప్పుడు, దేవుడి ద్వారా జరుగుతున్న కార్యం దగ్గరికి వచ్చినప్పుడు అది కాదా? చూడండి, టెస్ట్ ట్యూబ్ బేబీలు వస్తున్నారా రాలేదా? ఇవన్నీ ఎప్పటి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా అప్డేట్ అవుతుంది చాలా విషయాలు. ఈ మాత్రం యాక్సెప్ట్ చేయవచ్చు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా కన్యమర్య గర్భం ధరించింది అనేది దగ్గరికి వచ్చేసరికి అది కట్టు కదా. అది అక్కడ జరుగుతూ ఉంది. ఈయన పుట్టుకే సరైన విధానం కాదు, ఈయన క్రమంలో లేడు. ఇలాంటి వాళ్ళు వచ్చి మనకి కానీ వాక్యం మాత్రం బాగుందండి. చాలా భలే ముక్కు సూటిగా చెప్తాడండి ఈయన. లేదంటే ఆలయం దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ని సేవకులు ఎన్నిసార్లు కయప్పలకు వెళ్తూ ఇలా చూసి జీడిపప్పు బాగుంది, దేవాలయం దగ్గర వ్యాపారం జరుగుతుంటే జీడిపప్పు బాగుంది, ఆ గొర్రెపిల్ల చక్కగా ఉంది, సాయంత్రం తీసుకొచ్చి అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పావురాలు ఎంత బాగున్నాయి, ఆ పావురాలు 2 మాకు పంపించాలి, ఇలాంటి చెప్పిన సేవకులు మేము చూసాం. కానీ ఈయన వచ్చి కొరడా పట్టుకొని కొట్టేస్తున్నాడేంటి, ఆ బలలను తిరిగేసేస్తున్నాడేంటి, నా తండ్రి ఆలయాన్ని వ్యాపారపు గృహంగా మారుస్తారా అని అడుగుతాడేంటి, ఇప్పుడుకొచ్చి దీని మీద అధికారం కలిగినటువంటి ఈ అన్నారా అనట్లేదు, ఈ కయప యాజకులే చెప్పట్లేదు. ఈయనేంటి, ఎక్కడి ఇంత ధైర్యం ఈయనకి? ఆ మహావేశ్య అది రోమన్ క్యాథలిక్ అని డైరెక్ట్గా సూటిగా చెప్పగలిగే అంత ధైర్యం ఎవరికి వచ్చింది? ఇది ఆ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మహావేశ్య, ఆ క్రూర ఎర్రని ఘటసర్పం మీద కూర్చున్న ఆ మహావేశ్య అది క్యాథలిక్ సంఘమే అని, ఆ 7 కొండల మీద కూర్చున్నటువంటిది ఆ క్యాథలిక్ సంఘమే అని చెప్పి అంత స్పష్టంగా ఎవరు చెప్పగలుగుతారు? చెప్పలేరు. అలా దాచుకుంటారు. అందుకే ఈరోజు ఏం చేస్తారు, డిబేట్ల దగ్గర కూడా కూర్చొని ఏం చెప్తున్నారు అంటే భయంతో అసలు డిబేట్కి వెళ్ళడం తప్పు. వెళ్ళిన వాళ్ళు కూడా న్యూట్రల్గా అమ్మో అటు వాళ్ళకి నొప్పించకూడదు, ఇటుక వీళ్ళకి నొప్పించకూడదు. యేసుప్రభు బోధ అలా లేదు. అంతే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చనిపోతాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి చంపకపోతే నువ్వేమైనా 1000 సంవత్సరాలు బతికేస్తావు భూమి మీద. కాకపోతే ఒక అడుగు ముందు వెళ్ళిపోతాం అంతే. ఆ మరణం అనేది ఎలా మనకన్నా ముందు చనిపోతున్న వాళ్ళు లేరా? ఈరోజు ఎంతోమంది క్రైస్తవ్యం కోసం లేదా వాక్యం నిజమైనటువంటి వాక్యం కోసం హతసాక్షులు అయిన వాళ్ళు లేరా? 2000 సంవత్సరాలుగా ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఎంతమంది క్రైస్తవులు ఎంతో హింసలు ఇబ్బందులు పడితేనే కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోకి రాలేదు. సింహాలు బోనుల్లోని ఆడవాళ్ళ మానాలను చాలా ఘోరంగా హింసించి చిన్న పిల్లల్ని, పసికందుల్ని కూడా చిన్న బిడ్డల్ని పైకి ఎగరేసి కత్తులతో పొడి చంపిస్తే అలాంటి హిస్టరీతోనూ వచ్చింది ఈ పరిశుద్ధ గ్రంథం. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనం ఎంత ఈజీగా ఉన్నాం, ఎంత చక్కగా. ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథం ఈ పుస్తకాన్ని మన ఇంటి దగ్గర నుంచి వాళ్ళు తీసేవచ్చేమో, కానీ మొబైల్ తీసేస్తాం, టక్ వాడేస్తాం, బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసేస్తాం, చూసేస్తాం. అడ్వాన్స్డ్గా ఉన్నాం మనం. అందుకే పరిశుద్ధ గ్రంథము పుస్తక రూపంలో ఉండడం కాదు, పరిశుద్ధ గ్రంథము మొబైల్ రూపంలో ఉండడం కాదు, పరిశుద్ధ గ్రంథము నీ రూపంలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథం వాక్యం ఇప్పుడు నువ్వుగా మారిపోవాలి. నువ్వుగా మారిపోయినప్పుడు లేఖనం యేసుప్రభువు అక్కడికి వెళ్ళి సాతాను దగ్గరికి వెళ్ళిన తర్వాత సాతానుతో మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉన్నాడు ఆయన 40 రోజులు, నీరసించిపోయి ఉన్నాడు. సాతాను వచ్చి శోధించడానికి యేసుప్రభువుని ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి భుజించు అంటే, ఉండు యెషయా గ్రంథం దగ్గరికి వెళ్తాను. యేసుప్రభువు వెళ్ళి ఇలా గ్రంథం తీసి ఇదిగో ఇక్కడ చూసేవా, ఇలా ఉంది లేఖనం ఇలా ఉంది. అలా చెప్పలేదు, వాక్యమే చెప్తున్నాడు. ఆయనే వాక్యము, యేసుప్రభువే వాక్యము. చూసారండి, పేతురు వారు కూడా ఆయన పెంతుకొద్ది దినాన్న ఆయన కూడా ఏం చేస్తున్నాడు, మేడగది దగ్గర అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందకు వచ్చి ఆ రాయి దగ్గర నిలబడి వచ్చిన తర్వాత వీరందరూ కూడా మద్యం తాగిన మత్తులుగా ఉన్నారని చెప్తుంటే ఇప్పుడు పేతురు వారు కూడా, ఓయ్ యాజకుడా నీ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని రా, యోవేలు గ్రంథం పట్టుకుని రా అన్నాడు. ఆయన యోవేలు గ్రంథం దగ్గర తీసుకొని, చూసావా యోవేలు ప్రవక్తలా ప్రవచించాడు, అంత్య దినాల్లో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు కదా, ఇదిగో అని చెప్పలేదు ఆయన. యోవేలు గ్రంథంగా మారిపోయాడు ఆయన. పేతురు యోవేలు గ్రంథంగా మారిపోయి పలుకుతూ ఉన్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనమే ఇది అంటున్నాడు ఆయన. ఏమిటది? వాక్యము శరీరం అయిపోయింది. అలాగే మనం ఇప్పుడు జీవించాలి. అఫ్కోర్స్ ఏదో రోజు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం ఉండక బ్యాన్ చేసేవచ్చు. వర్తమానాన్ని బ్యాన్ చేశారు రష్యాలోని.
కానీ రష్యాలో ఉన్నటువంటి నిజమైన ఒక వధువు ఉంటే ఇప్పుడు వర్తమానం వాళ్ళకి బ్యాన్ చేసి ఉండొచ్చు, పుస్తక రూపంలో కానీ టేప్ రూపంలో కానీ అన్ని ఇంకా నెట్వర్క్ రూపంలో బ్యాన్ చేసి ఉండొచ్చు, కానీ వర్తమానం వాళ్ళ శరీరంగా మారిపోయి ఉండొచ్చు కూడా. హల్లెలూయా. అక్కడ ఒకవేళ నిజమైన వధువు ఉండుంటే ఇప్పుడు శరీరంగా మారిపోయి ఉండొచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన సంగమా, మనం ఏం గమనిస్తున్నాం? మనం ఈ పర్ణశాలల పండుగకి యేసుప్రభువారు ఎలా అటెండ్ అవుతున్నారు చూడండి. రహస్యంగా అటెండ్ అవుతున్నాడు. ఈ పర్ణశాలల పండుగ, ఇప్పుడు ఈ పర్ణశాలల పండుగలు ఆయన ఎలా అటెండ్ అవుతున్నాడు? రహస్యంగా అటెండ్ అవుతున్నాడు. కానీ సహోదరులకి ఆయన రాలేదేమో అనుకుంటున్నాడు, కానీ నిజంగా అక్కడ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఆయన గుర్తిస్తూ ఉన్నారు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ రహస్య రాకడను గుర్తిస్తారు. మధ్యాకాశంలో నువ్వు గుర్తించాలి అంటే ముందు రహస్య రాకడను గుర్తించాలి. ఆయన మన మహిమా శరీరంలో మనం ఎత్తబడిన తర్వాత ఆయన మహిమా శరీరం మనం కలుసుకోవాలని అంటే ముందు ఇక్కడ ఒక శరీరం మనకి దేవుడు ఇచ్చాడు. ఆ శరీరంతో ఆయన డీల్ చేయాలి, మనం కలుసుకోవాలి. కాబట్టి మిగతా భాగం కొన్ని రిఫరెన్స్ నేను రాసి ఉంచాను, వచ్చే వారం చూద్దాం. మిగతా అన్నీ కూడా చాలా విషయాలు వచ్చాయి పరిశుద్ధ గ్రంథంలోని. ఇంచుమించు నేను ఒక 8 రిఫరెన్స్లు రాసి ఉంచాను. ఇందులో ఒకటి వాడలేదు, ఒక్క లేవి కారణందే మనం వాడుకున్నాం అంతే. దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం చూద్దాం. కానీ దీని నుంచి మనం గమనించాలి, తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? పరిశుద్ధాత్మ మనల్ని ఎందుకు ఇక్కడ నడిపిస్తుంది? ఈ పండుగ వెనకాల దాగిన విషయం ఏంటో ఈరోజు కొన్ని విషయాలు మనం చూసాం. భౌతిక సంబంధమైన ఇజ్రాయేలు ఆ 7 రోజులు వారు ఆ యొక్క పర్ణశాలలో నివసించి 8వ రోజు వచ్చేసరికి ఆ గుడారాన్ని పగలగొట్టాలి. మీకు అర్థమవుతుందండి? 8వ రోజు వచ్చేసరికి ఆ గుడారాలను పగలగొట్టి మళ్ళీ వాళ్ళ గృహాలకు మళ్ళీ వెళ్ళిపోవాలి. అలాగే మనం కూడా 8th డే మన జీవితంలో ఉంది, తెలుసు కదా. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొనుటయే 8th డే, 8వ దినం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఈ శరీరంలో పరిశుద్ధాత్మను బాప్తిజం పొందుకుంటున్నావో నీ పాత స్వభావం అనే గుడారం పగలగొట్టినట్టే ఇంకా నూతన స్వభావంలోకి వస్తున్నాం అన్నమాట. అదే మన జీవితంలో పర్ణశాలల పండుగ. దేవుడి కొద్ది మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మనందరం లేచి నిలబడదాం. ఒక కోరస్ పాడుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. డైరీ ఏదమ్మా. బ్రదరు ఆమోస్ గారు మహిమా గుడారం ఆ పాటను ఎత్తుకోండి. రాసేవమ్మ, ఇందులో ఉందా? హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు చెప్పబడిన వాక్యమును ఒకసారి మరలా మీ మనసులో ధ్యానం చేస్తూ ఆ దేవుణ్ణి ఎందుకు ఈ పర్ణశాలల పండుగ లేదా ఈ గుడారాల పండుగలోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు, ఏ కాలంలో మేము జీవిస్తున్నాము, ఎటువంటి దశలో మేము ఉన్నాము ప్రభువా. ఎలాగైతే ఆ రోజు సహోదరులతో నువ్వు రానని చెప్పి రహస్యంగా నువ్వు వెళ్ళి ఉన్నావో